హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ 2025లోని అన్ని టీమ్స్ క్యాప్టెన్స్ ఎవరో తెలుసుకుందాం. అలానే వాళ్ళే క్యాప్టెన్స్కి ఎందుకు బెస్ట్ అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 10 రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్. ఐపీఎల్ 2025 రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ చూస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ సంజు శాంసన్కి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకా ఏ ప్లేయర్కి కూడా లేదు. లాస్ట్ సీజన్లో కూడా తన క్యాప్టెన్సీతో రాజస్థాన్ రాయల్స్ని క్వాలిఫైర్ వరకు తీసుకెళ్లిన ప్లేయర్. సో మనం ఈసారి మరోసారి ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజు శాంసన్ని చూడబోతుంది. నంబర్ 9 లక్నో సూపర్ జాయింట్స్ రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జాయింట్స్ మెగా యాక్షన్లో ఏకంగా 27 crores ఖర్చు పెట్టింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఫ్రాంచైజ్ ఒక ప్లేయర్ని ఇంత ప్రైస్ పెట్టి బై చేయడం ఇదే ఫస్ట్ టైం. సో పంత్ ఒక బ్రిలియంట్ హిట్టర్, టీం కష్ట సమయంలో కాపాడే ప్లేయర్ రిషబ్ పంత్. సో మోస్ట్ లైక్లీ ఈసారి ఎల్ఎస్జీ కెప్టెన్గా పంత్ ఉండే అవకాశం ఎక్కువ. నంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే ఆర్ వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ 2024 టైటిల్ విన్నర్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ 2025 మెగా యాక్షన్కి ముందు తమ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ని రిలీజ్ చేసింది. మెగా యాక్షన్లో సర్ప్రైజింగ్లీ వెంకటేష్ అయ్యర్ని హయ్యెస్ట్ ప్రైస్కి బై చేసింది. రీసెంట్లీ జరుగుతున్న స్మార్ట్ సిరీస్లో అజింక్య రహానే అదరగొడుతున్నారు. సో కేకేఆర్ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని క్యాప్టెన్సీ ఇవ్వాలంటే రహానే, లేదంటే వెంకటేష్ అయ్యర్కి ఇవ్వచ్చు. మరి ఈసారి కేకేఆర్ క్యాప్టెన్ ఎవరనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నంబర్ 7 ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ సీజన్లో హార్దిక్ కెప్టెన్సీలో విఫలమైన ముంబై ఇండియన్స్ మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతోనే ఈ సీజన్లో బరిలోకి దిగుతుంది. లాస్ట్ సీజన్లో మిస్టేక్స్ నుంచి ఈసారి ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా లెసన్స్ నేర్చుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఐపీఎల్ 2024 తర్వాత కెప్టెన్ హార్దిక్ మంచి ఫామ్లోకి వచ్చారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో లాస్ట్ ఓవర్లో అద్భుత బౌలింగ్ వేసి కప్ గెలవడము కీలక పాత్ర పోషించారు. నంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ ఆర్ కృణాల్ పాండ్యా. కెప్టెన్సీ విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్న టీం ఆర్సీబీ. విరాట్ కోహ్లీ లీడ్ చేస్తారేమో అనుకుంటే రీసెంట్గానే ఆర్సీబీ మేనేజ్మెంట్ కెప్టెన్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించింది. సో ఆర్సీబీలో ప్రజెంట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ అయ్యే కేపబిలిటీ ఆల్రౌండర్ అయిన కృణాల్ పాండ్యాకి ఉంది. సో ఆర్సీబీ కెప్టెన్గా ఎవరు ఉంటారో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ఆర్ అక్షర్ పటేల్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ సీజన్లో కొత్త కెప్టెన్ రాబోతున్నారు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ ఉండే అవకాశం ఎక్కువ. ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. నేనైతే మోస్ట్ లైక్లీ కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటారనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటిది కింద కామెంట్లో చెప్పండి. నంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్. లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా కంటిన్యూ అవ్వనున్నారు. లాస్ట్ సీజన్లో సిఎస్కే తరపున 596 పరుగులు చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధోని తర్వాత కెప్టెన్గా టీంని లీడ్ చేయగల ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. సో మోస్ట్ లైక్లీ ఐపీఎల్ 2025లో కూడా రుతురాజ్ గైక్వాడే సిఎస్కే కెప్టెన్గా కంటిన్యూ అవకాశం. నంబర్ 3 శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్. ఈసారి మెగా యాక్షన్లో మంచి ప్లేయర్స్ని బై చేసిన టీం పంజాబ్ కింగ్స్. గత కొన్ని సీజన్స్గా సరైన కెప్టెన్ లేక క్వాలిఫైర్స్ కూడా చేరలేకపోయింది. సో ఈ మెగా యాక్షన్లో కెప్టెన్ అయ్యే లక్ష్యంగా ఐపీఎల్ 2024 సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ని ఏకంగా 26.75 crores బై చేసింది. సో ఈసారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. నంబర్ 2 గుజరాత్ టైటన్స్ శుభ్మాన్ గిల్. లాస్ట్ సీజన్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న శుభ్మాన్ గిల్ ఈ సీజన్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నంబర్ 1 ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్. లాస్ట్ సీజన్లో రన్నర్గా నిలిచింది ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు చేరిందంటే కమిన్స్ అద్భుత క్యాప్టెన్సీ వల్లే. సో మరోసారి ఎస్ఆర్హెచ్ కమిన్స్ క్యాప్టెన్సీలోనే ఐపీఎల్ 2025లో బరిలోకి దిగనుంది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.